నాకు బాగా గుర్తు వినోదం ఒక సక్సెస్ మీట్లో మీరు బాగా కన్నీళ్ళు పెట్టుకొని నాకు లైఫ్ ఇచ్చింది ఎస్వి కృష్ణారెడ్డి గారు అని కన్నీళ్ళు పెట్టుకున్నారు. గుర్తు మీరు అప్పుడు ఉన్నారు ఇండస్ట్రీలో? ఎంత వయసు సార్ మీది? నా కృష్ణారెడ్డి గారే కదా సార్. మరి అంతకుముందు ప్రొడక్షన్ మేనేజర్ అంటే నా స్థాయికి తగ్గ పని కాదు. నేను అంత నా మనసుకు తెలుసు నేనేందో. ఓకే, ఆర్టిస్ట్ అవుదామని ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయ్యాను. కృష్ణారెడ్డి గారు ఇచ్చారు నాకు. తర్వాత 2-3 సినిమాలు కొన్ని సినిమాలు యాంకరేజ్ చేసేవాళ్ళు, యాక్షన్ ఇచ్చారు. కృష్ణారెడ్డి గారు నన్ను ఒక రకంగా చెప్పాలంటే ఒక తమ్ముళ్ళ చూసేవాడు సార్ నన్ను. అది ఆ విషయాలు తెలాలంటే ఇండస్ట్రీలో ఉండక్కర్లేదుగా, బయట ప్రేక్షకులు కూడా చూస్తారు కదా. మీరు ఉన్నారు అర్థమైపోయింది. మీరు మనలాంటి లాంగ్ జర్నీ ట్రైన్ మీద. ఓకే, నేను అనేది నా క్వశ్చన్ ఏంటంటే అంత బాగా అంటే అప్పుడు ఎట్లా మాట్లాడారంటే అసలు నా తండ్రి గురువు అన్నీ ఈయనే నాకు నా జీవితం ఇచ్చిన గురువు అన్నట్టు మాట్లాడారు. అంటే మీరు ఒక టైంలో ఇప్పుడు ఒక టాప్ ప్రొడ్యూసర్ మీరు, ఆయన ఒక టైంలో కొంచెం డౌన్ఫాల్ అయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మరి అలాంటి వ్యక్తికి మీరు బ్రేక్ ఇద్దాం. ఈరోజు కూడా చెప్తున్నా మీకు, ఈరోజు కూడా కొన్ని లక్షల మంది ముందున్న ఎక్కడున్న కృష్ణారెడ్డి గారు కనపడితే ఫస్ట్ వెళ్ళి నేను కాళ్ళు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటా అని నేను చెప్పా. గురుగారు నాకు ఒకటే కోరిక, నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో మీ డైరెక్షన్లో ఒక సినిమా తీయాలి సార్. ఓకే, అని నేను రెగ్యులర్ టచ్లో ఉంటా. ఆయన పాపం చేద్దాం అంటున్నారు. నేను ఒక మంచి రీమేక్ కోసం చూస్తున్నాను సార్. ఓకే, నాకు కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నా బ్యానర్లో ఉంటూ నాకు గౌరవం. ఆయనకి నేనేమి హెల్ప్ చేయటం కాదు, నాకు గౌరవం. ఓకే, నేను సన్నాఫ్ బండ్ల నాగేశ్వరరావు ఎట్లా చెప్పుకోవాలో గణేష్ కృష్ణారెడ్డి గారు మనిషి అని చెప్పుకోవాలి. నాకు అది ఆయన అంటే ఆయన అంత గొప్ప మనిషి ఆయన. గుడ్. అందుకోసం ఆయనకి నా బ్యానర్లో తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా. డైరెక్ట్గా డైరెక్షన్ నాకు గౌరవం. ఆయన దర్శకత్వం పక్కన నిర్మాతగా నా పేరు బట్ట నాకు గౌరవం. నాకు ఆయన ప్రోడక్ట్ని నేను ఆయనతో సినిమా చేసే స్థాయి అంటే అది అంతకంటే అచీవ్మెంట్ ఏందండి లైఫ్లో. నాకు అది ఉంది, అది జరుగుతుంది. అది గుడ్. అండ్ మరి అండ్ మీ ఇంట్లో నేను రాగానే చూశాను రామనాయుడు గారి ఫోటో ఉంది. ఏంటి ఆయన మీద స్పెషల్ రెస్పెక్ట్? రామానాయుడు గారు అంటే సార్ నంబర్ 1. ఆయన నాకు రోల్ మోడల్ సార్. ఓకే, ఆయన పిల్లల్లాగా నా పిల్లల్ని నేను చేయాలని, ఆయనలాగా నేను స్టూడియో కట్టాలని, ఆయనలాగా సినిమాలు తీయాలని. ఇంకో విషయం చెప్తున్నా, ప్రేమ ఖైదీ అని ఒక సినిమా మా ఇన్స్టిట్యూట్ అయిపోయిన టైంలో ప్రేమ ఖైదీ అని ఒక సినిమా వచ్చింది ఈవీ గారి డైరెక్షన్లో. నేను పూరి జగన్నాథ్ గారు, పూరి, మేమందరం ఆ సినిమా జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్ళాం. ఓకే, జూనియర్ ఆర్టిస్టులుగా. పూరి గారు పూరి మేమందరం ఇన్స్టిట్యూటే కదా. సార్ మా చరిత్ర ఈరోజు గొప్ప సార్. మేమందరం కృష్ణానగర్, యూసఫ్గూడ బస్తీల్లో తిరిగి బస్సులు ఎక్కి సత్యం థియేటర్లో సినిమాలు చూసి, ఎక్కడ సికింద్రాబాద్ నుంచి మన యూసఫ్గూడ దగ్గర నడుచుకుంటూ వచ్చి, రవీంద్ర భారతి దగ్గర నుంచి యూసఫ్గూడ దగ్గర నడుచుకుంటూ వచ్చి పడుకున్న రోజులు మాకు అన్నీ తెలుసు. మేమందరం ఫ్రెండ్స్. ఇలా ఎవడ అదృష్టి వాడు బైక్ వచ్చాం, అందరం హ్యాపీ. రానాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని చూసి కూడా మనం ఏం చేస్తాం, ఎవడ ఫేట్ ఆడతారు అనుకుంటాం. మేమందరం జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే ఆ రోజుల్లో నాకు ఆయన 1150 రూపాయలు ఇచ్చారు నాకు. ఫస్ట్ నా జీవితంలో నేను సంపాదించిన డబ్బులు రామానాయుడు గారి డబ్బు. 1150 రూపాయలు నా జీవితంలో మా ఏజ్ ఆఫ్ 16. ఓకే, 1150 రూపాయలు సంపాదించా. పట్టుకున్నా. రామానాయుడు గెస్ట్ హౌస్లో డబ్బులు ఇచ్చారు. జోలో పెట్టుకొని డైరెక్ట్ 9Y బస్సు ఎక్కి కోటీలో దిగి, యాబిడ్స్లో దిగి, చర్మా షాప్కి వెళ్ళి ఒక 2 షర్ట్లు 2 ప్యాంట్లు కొన్నా. ఓకే, ఇంకా 750 మిగిలినాయి. అక్కడి నుంచి వైభవ్ అని షాప్ ఉండేది, తెలుసా మీకు? వైభవ్ షాప్కి వెళ్ళి ఒక చీర కొన్నాక 400 రూపాయలు 500 మిగిలినాయి. 400 300 మిగిలినాయి. వెళ్ళి గౌలిగూడ వెళ్ళి బస్సు ఎక్కి షాద్నగర్ వెళ్ళా. మా అమ్మకి చీర ఇచ్చా, ఈ బట్టలు నేను కొనుక్కున్నానని చెప్పాను. చర్మాసి 400. నాకు రామానాయుడు గారు అంటే అంత ఇష్టం. ఆయన 2 రోజుల్లో చనిపోతాడన్నా కూడా టెంపర్ సినిమా అన్ని అక్కడ సురేష్లో చేస్తే, ఎరా జాగ్రత్త, బాబుతో బాగుండ్రా, బాబుతో బాగుండ్రా, బాగుంటే వెంకటేష్ బాబు గారు సురేష్ బాబు, బాబుతో బాగుండ్రా, బాబుతోనే ఉంటుండ్రా అట్లా చెప్తూ ఉండేవాడు. నాకు ఎందుకు నాయుడు గారు అంటే ఇష్టం. అందుకని ఆయన ఫోటో ఇప్పుడు మా ఇంట్లో ఆయన చూస్తుంటాయి ఇప్పుడు. ప్లస్ మా ఫాదర్కి నాయుడు గారు అంటే పిచ్చి. ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పుడు నాయుడు గారు మా ఊరు వచ్చేదంట. మా నాన్న మా వయసు నాయుడు గారు మా వడ్లు వ్యాపారం చేస్తాం మా దగ్గరికి వచ్చేదంట. ఆ ఏరియాలో మా నాన్న మా నేటివ్ ప్లేస్ ఏరియాలో రామానాయుడు గారు అంటే ఒక దేవుళ్ళలాగా. అది కొంచెం లోపల ఉంటాం. అది రామానాయుడు గారి మీద మోసంతే ప్రేమ నాకు.